పోలీసుల అరాచకం రోజు రోజుకు పెట్టరేగిపోతుంది. పేదలు దళితులంటే పోలీసులకు ఎప్పుడూ చులకనే. ఇదే స్థానంలో డబ్బున్న మహిళ ఉంటే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? ఓ దళిత మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను చిత్రహింసలు పెట్టారు. థర్డ్ డిగ్రీ ఉపయోగించి కదలలేని స్థితికి నెట్టారు. దొంగతనం ఒప్పుకోవాలని కొడుకు ముందే వివస్త్రను చేసి నానా రకాలుగా హింసించారు. బంగారం దొంగతనం చేశారని తల్లి కొడుకులను చిత్రహింసలకు గురిచేసిన ఘటన 10 రోజుల తరువాత వెలుగులోకి వచ్చింది. చిత్రహింసలకు గురి చేయడంతో స్పృహ తప్పిన మహిళకు దొంగతనం చేసిందని ఫిర్యాదు చేసిన వ్యక్తితో జండూబాం రాయించి అతని కారులోనే ఇంటికి తరలించారు. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఘటనపై దర్యాప్తు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇన్స్పెక్టర్ రామరెడ్డిని హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేశారు. షాద్ నగర్, అంబేద్కర్ నగర్లోని 2 వారాల క్రితం దొంగతనం జరిగింది. 24 తులాల బంగారం, 2 లక్షల డబ్బు పోయిందని నాగేందర్ అనే వ్యక్తి జూలై 24న పోలీసులకు ఫిర్యాదు చేసి పక్కింటి వారిపై అనుమానం ఉందని తెలిపాడు. దీంతో డిఐ రామరెడ్డి విచారణ చేసి భీమయ్య కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నారు. తొలుత భీమయ్య, అతని భార్య సునీతను అదుపులోకి తీసుకున్న పోలీసులు భీమయ్యను వదిలేసి కొడుకును తీసుకువెళ్లారు. 13 ఏళ్ల జగదీష్ ను తల్లిని విచారించారు. అంతేకాదు, ఇద్దరిపై థర్డ్ డిగ్రీని ఉపయోగించారు. తన కొడుకు ముందే తన్ను వివస్త్రను చేసి కాళ్ల మధ్యన కట్టెలు పెట్టి బూటు కాలుతో తొక్కుతూ హింసించారని తెలిపింది. అలాగే తన కొడుకు జగదీష్ ను కూడా హింసించారని, రబ్బరు బెల్ట్తో తన అరికాలపై ఒకరి తర్వాత ఒకరు మార్చి కొట్టారని బాధితురాలు ఆరోపించింది. తాను మూర్ఛపోవడంతో ఏదైనా జరిగితే ఇబ్బందులు వస్తాయని తమపై ఫిర్యాదు చేసిన వ్యక్తి కారులోనే ఇంటికి పంపించారని తెలిపింది. అయితే భీమయ్య ఇంటి ముందే కొంత బంగారం దొరికిందని, అందుకే వీరి కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు కవర్ చేసే ప్రయత్నం చేశారు. 10 రోజులుగా విచారించిన దొంగతనం చేసినట్లు ఒప్పుకోలేదని, ఒకవేళ నేరాన్ని అంగీకరిస్తే ఎందుకు రిమాండ్కు పంపించలేదని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశాయి. విషయం బయటకు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కేసు విచారించిన డిఐ రామరెడ్డి హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేశారు. మరోవైపు ఈ కేసుకు రాజకీయ రంగు పులుముకుంది. ఘటనపై కేటీఆర్ ట్విట్టర్లో తీవ్ర విమర్శలు చేశారు. దళిత మహిళపై అంత దాష్టికమా అని ప్రశ్నించారు. ఇదేనా ఇందిరామ రాజ్యం? ఇదేనా ప్రజా పరిపాలన అని ట్వీట్ చేశారు. దొంగతనం ఒప్పుకోవాలి అంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? మహిళ అని కూడా చూడకుండా ఇంత అవమానీయకరంగా ప్రవర్తిస్తారా? రక్షించాల్సిన పోలీసులతోనే రక్షణ లేని పరిస్థితి. ముఖ్యమంత్రి స్వయంగా ఆడబిడ్డలను అవమానిస్తూ ఉంటే పోలీసు మాత్రం మేమేమి తక్కువ అన్నట్లు వ్యవహరిస్తున్నారు అని కేటీఆర్ రాసుకొచ్చారు. వెంటనే ఈ దాడికి పాల్పడిన పోలీసులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధిత మహిళలకు న్యాయం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దళిత వ్యతిరేక, మహిళా వ్యతిరేక కాంగ్రెస్ సర్కారును తెలంగాణ సమాజం ఎన్నటికీ క్షమించదని కేటీఆర్ ట్వీట్ చేశారు.